जय शाकार जगत की जय ब्रह्मर्षि पितामह पत्री जी की जय ब्रह्मर्षि पितामह पत्री जी की जय ब्रह्मर्षि पितामह पत्री जी की ఈ రోజు బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ శాఖలు కావాలి, ప్రతి ఒక్కరూ ధ్యానులు కావాలి, ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానులు కావాలనే సంకల్పంతో ఈరోజు వనపర్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మరి మెగా శాఖ ర్యాలీ తీస్తున్నాం. మన ఆశయ సాధన పత్రిజీ ఆశయ సాధన, పత్రిజీ ఏదైతే కోరుకున్నాడో ఆ సంకల్పంలో మనమంతా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలో మనమంతా ముందుకు వెళ్తున్నాం. మన ఆశయము, మన ఆలోచన మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, పరిణామక్రమమున నీవు మనుజునిగా మారుతివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, అపవిత్రము చేసి కొనుట పాడి కాదు తెలియండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి, మీలాగే పర ప్రాణులన్నా నీతి తెలియారండి. నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా చంపుక తింటే, నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా చంపుక తింటే మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా. ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా, ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా. నీ కఠినపు హృదయపులోకి కరుణన్నది రానే రాదా. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. జై జై శాఖర్ జగత్, జై జై పత్రిజీ, జై శాకాహారం జిందా, శాకాహారం శాకాహారం శాకాహారం. బ్రహ్మర్షి జగత్ కి జై, జగత్ కి జై, జగత్ కి జై, జగత్ కి జై, జగత్ కి జై. మన గురువు గారి లక్ష్యమే మన లక్ష్యం. ఒక్కసారి బ్రహ్మర్షి పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ శాఖా ర్యాలీని ప్రారంభిస్తున్నాం. జై శాకార జగత్ కి జై శాకార జగత్ కి. హింస చూడు, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవి
జీవిని చంపే హక్కు. అందరూ ఇద్దరిద్దరుగా వెళ్దాము, మధ్యలో ఎవరు చెప్పడం జరగదు, అందరు ఇద్దరిద్దరుగా వెళ్ళాలి. అద్భుతమైన ఈ ర్యాలీ, మహాకరుణ శాకాహార ర్యాలీ. మహాకరుణ చూపిద్దాం, మహాకరుణ చూపిద్దాం. ఈరోజు ఇద్దరిద్దరు ఇద్దరిద్దరు ఉండండి. క్రమశిక్షణగా ఓటుకు ఒక పక్కగా మనం వెళ్దాం, ఓటుకు ఒక పక్కగా వెళ్దాం, ఓటుకి ఒక పక్కగా వెళ్దాం. శాకాహార జగత్కి, జ్ఞాన జగత్కి, జగత్కి, బ్రహ్మర్షి పితామహ భద్రీజీకి, బ్రహ్మర్షి పితామహ భద్రీజీకి. ఇద్దరిద్దరుగా ఉండండి మాస్టర్, ఇద్దరిద్దరుగా ఉండండి. ఇద్దరిద్దరుగా ఉండండి మాస్టర్స్, అందరు రండి. క్రమశిక్షణగా ర్యాలీ చేద్దాం. చెప్పే వాళ్ళమే ఇట్లా ఉంటున్నాం సార్, కొంచెం అందరం లైన్ లో ఉండండి సార్. పెద్దవాళ్ళందరూ మనమే, అందరూ కొంచెం లైన్ లో ఉండండి మాస్టర్స్. పూర్తి ఫోకస్ అంతా, ధ్యాస అంతా ర్యాలీ మీద పెట్టండి. ఇద్దరిద్దరుగా ఉండండి మాస్టర్స్. పైకి పెద్దగా చూపించండి, పెద్ద మనుషులు చూపించండి, పెద్దగా చూపించండి. పెద్ద మనుషులు ర్యాలీలో దయచేసి కొంచెం వెనక్కి రండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ధన్యవాదాలు. లక్ష్యం వెనక్కి రండి. శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ఆ లక్ష్యంలో భాగంగా ఈ రోజు వనపర్తి పట్టణంలో మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. మహాకరుణ చూపిద్దాం, వేటి మీద మహాకరుణ చూపించాలి. నోరు లేని మూగజీవుల పట్ల మహాకరుణ చూపిద్దాం మాస్టర్స్. జిందాబాద్ 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 శాకాహారం అమృతాహారం, శాకాహారం శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఇద్దరిద్దరు ఉండండి మేడం. జెంట్స్ వెనకాల వెళ్ళాలి, జెంట్స్ అంతా వెనక్కి వెళ్ళాలి. ఒక్క కూడా ఫ్లెక్సీ ముందు ఉండకూడదు ప్లీజ్. ఫ్లెక్సీ వెనకాలకి వెళ్ళాలి, జెంట్స్ అంతా కూడా. మేడం ప్లీజ్ ఒక్క ఇద్దరిద్దరు బయటికి రావాలి ప్లీజ్. ఫ్రీగా ఇద్దరిద్దరు కలవాలి. ఉన్నారు సార్, మళ్ళీ ఏమనుకోదండి మేడం, ఇదొక్కటి. ఇద్దరిద్దరు షార్ట్, ఇద్దరిద్దరు పని. ఓకే ఇద్దరు మేడం, ఓన్లీ ఇద్దరు. ఓకే మేడం. జిందాబాద్ 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 జిందాబాద్. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఏ కోడి, మేక, చేప, ఆవు మన ఆహారం కానే కాదు. ఏ కోడి, మేక, చేప, ఆవు మన ఆహారం కానే కాదు. మానవుల ఆహారం శాకాహారం, మనందరి ఆహారం శాకాహారం, మానవుల ఆహారం శాకాహారం, మనందరి ఆహారం శాకాహారం, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం. శాకాహార జగత్కి శాకాహార జగత్కి, జ్ఞాన జగత్కి, జ్ఞాన జగత్కి, శాకాహార జగత్కి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఏ కోడి, మేక, చేప, ఆవు మన ఆహారం కానే కాదు. ఏ కోడి, మేక, చేప, ఆవు మన ఆహారం కానే కాదు. మానవుల ఆహారం శాకాహారం, మనందరి ఆహారం శాకాహారం. కోట్లు పెట్టిన కొనలేనికి ప్రాణం. జీవించు జీవించనివు, జీవించు జీవించనివు, బ్రతుకు. నీవు ప్రాణం పోసే శక్తి లేని వరకు ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదు.
ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో, ఓ మనిషి మేలుకో, వనపర్తి పట్టణమా మేలుకో, వనపర్తి పట్టణమా మేలుకో, ఏ జీవిని చంపే హక్కు ఏ కోడి మేక చేత ఆవు కోసం పుట్టలేదు. పిఎస్ఎస్ఎం సిద్ధాంతం పిఎస్ఎస్ఎం సిద్ధాంతం పిఎస్ఎస్ఎం సిద్ధాంతం పిఎస్ఎస్ఎం సిద్ధాంతం పిఎస్ఎస్ఎం సిద్ధాంతం పిఎస్ఎస్ఎం సిద్ధాంతం ప్రేమిద్దాం 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 రక్షిద్దాం 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 ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగ జీవుల రక్షణే రక్షణ మూగ జీవుల రక్షణే మూగ జీవుల రక్షణే జిందాబాద్ 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 శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం శాకాహారం తిందాం శాకాహారం తిందాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మహాత్మా గాంధీజీకి బుద్ధ భగవానుడికి వీరబ్రహ్మానంద స్వామికి వీరబ్రహ్మానంద స్వామికి శాకాహారులందరికీ యోగి వేమనకి డాక్టర్ అబ్దుల్ కలాం కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి అహింసా మూర్తి మహాత్మా గాంధీజీకి అహింసావాదులందరికీ జంతు ప్రేమికులందరికీ శాలులందరికీ శాకాహారులందరికీ జిందాబాద్ 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 ప్రేమిద్దాం 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 రక్షిద్దాం 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 ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు జీవహింస జీవహింస ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతుంటే ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతుంటే ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతుంటే ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతుంటే చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం 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 ధ్యానం చేద్దాం ధ్యానం అంటే ధ్యానం అంటే ధ్యానం అంటే మనదాం 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 చేద్దాం చేద్దాం గడదాం 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 చేద్దాం చేద్దాం తిందాం 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 మనదాం 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 పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ కట్టడం అద్భుత కట్టడం పిరమిడ్ కట్టడం అద్భుత కట్టడం పిరమిడ్ కట్టడం అద్భుత కట్టడం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి
కడదాం చేద్దాం చేద్దాం మనదాం 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 జ్ఞానమంటే 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 ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ఏ మనిషి మేలుకు ఏ మనిషి మేలుకు ఏ మనిషి మేలుకు బుద్ధుడి మార్గం జీసస్ మార్గం అల్లా మార్గం బుద్ధుడి మార్గం అయోధ్య రాముడి మార్గం అల్లా మార్గం గురునానక్ మార్గం యోగులందరి మార్గం మహానుభావులందరి మార్గం బ్రహ్మర్షి పితామహ భద్రజీ మార్గం శాకాహారులందరి మార్గం పేమెంట్ మాస్టర్లందరి మార్గం పేమెంట్ మాస్టర్లందరి మార్గం అహింసా మార్గం అహింస అంటే బ్రహ్మర్షి పితామహ భద్రజీకి బ్రహ్మర్షి పితామహ భద్రజీకి బ్రహ్మర్షి పితామహ భద్రజీకి జ్ఞాన జగత్కి జ్ఞాన జగత్కి శాకాహార జగత్కి శాకాహార జగత్కి శాకాహార రాణికి శాకాహార రాణికి శాకాహార రాణికి శాకాహార రాణికి అహింసా రాణికి అహింసా రాణికి అహింసా రాణికి జిందాబాద్ 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 అమ్మవారి పేరు మీద జంతు బలులు చాకర్య 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 పేరు మీద మూగజీవాలను చంపే హక్కు చాకర్య పేరు మీద మూగజీవులను చంపే హక్కు అమ్మవారికి ఏ జీవుని చంపే హక్కు ఆదివారం వచ్చిందని ఏ జీవుని చంపే హక్కు చెరువుల పేరు మీద జంతు బలులు చెరువుల బలులు జంతు బలులు జంతు బలులు ఏ జీవిని చంపే హక్కు ప్రాణం పోసే శక్తి అయిన మనకు ప్రాణం పోసే శక్తి అయిన మనకు ప్రాణం పోసే శక్తి అయిన మనకు కోట్లు పెట్టిన కొనలేని ప్రాణం జీవించు జీవించనివ్వు జీవించు జీవించనివ్వు ఆరుని సందేశం జీవించు జీవించు మనందరం మరి అహింసా ధర్మ స్థాపనలు మహావీరులాగా కృష్ణయ్య మిత్రులాగా అద్భుతమైన మహాగౌర శాకాహార గారి మనబెట్టి పట్టణంలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఇలాంటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏ జీవిని చంపగలకూడదు, ఏ ప్రాణమైన ఆహారం కాదు, నోరులేని ఏ మగజీవిని కూడా చంపద్దు. ఆహారం కోసం కానీ మిగతా వినోదాల కోసం కానీ ఏ జీవిని చంపద్దు. ఇదే సందేశం పేరెంట్స్ మిలిటరీ సొసైటీస్ సందేశం యావత్ ప్రజానికానికి బ్రహ్మర్షి భద్రజీ సందేశం కూడా. జై శాకార జగత్కి. ఏ జీవిని చంపేది లేదు మిత్రులారా. మనమంతా ఈ భూమి మీద చేపలను మేకలను కోళ్లను కోసుకొని తినడం లేదు. అవి తినడం వల్ల మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మనము ఎలాగ జీవించడానికి వచ్చినామో ప్రతి ప్రాణి కూడా అలానే జీవించడానికి వచ్చినాయి. చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాధయ్యో, రామే గల పోగల పీగల వట్టి కొయ్యారాధయ్యో. చిట్టి చిన్ని పక్షుల వట్టి చంపారాధయ్యో, రామే గల పోగల పీగల వట్టి కొయ్యారాధయ్యో. రామే గల పోగల పీగల వట్టి కొయ్యారాధయ్యో.
పిల్లల కోడెల పిల్లల బట్టి కొయ్యారారయ్యో. మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే. వాటి పిల్లలపై అరే అమ్మా మైక్ ఆపండి దయచేసి. మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లలపైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లలపైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా బాధ వస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా బాధ వస్తే అల్లాడిపోతామే. మరి పిల్లల పైన కన్న జరి లేక చంపుగా తింటారే, అయ్యో తోసుగా తింటారే. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారయ్యో, కామెగల పోటెల పీకల బట్టి కొయ్యారయ్యో, కామెగల పోటెల పీకల బట్టి కొయ్యారయ్యో, కామెగల పోటెల పీకల బట్టి కొయ్యారయ్యో. ఆది పరాశక్తి కావుతి అంటూ సాగును చెబుతారే, ఆది పరాశక్తి కావుతి అంటూ సాగును చెబుతారే. మూగజీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా, మూగజీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మానవులను ఆహుతినిచ్చారా, చెట్టికి ఆహుతినిచ్చారా. చెట్టి చిన్ని దక్షిణకి గంగారయ్యో, కామె గల బోటెలకి గలబట్టి గంగారయ్యో, ఆది గల బోటెలకి గలబట్టి కొయ్యారయ్యో. చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే, చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే. ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెప్తారే, ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెప్తారే. మూగజీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మానవులను ఆహుతినిచ్చారా, చెట్టికి ఆహుతినిచ్చారా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారయ్యో, కామె గల బోటెల పీకల బట్టి కొయ్యారయ్యో, కామె గల బోటెల పీకల బట్టి కొయ్యారయ్యో. చిన్ని దోమలు చీమలు కుడితే చంపి వేస్తారే, చిన్ని దోమలు చీమలు కుడితే చంపి వేస్తారే. మూగజీవుల్ని చంపిన వారికి ఏ శిక్ష వేయాలి, మూగజీవుల్ని చంపిన వారికి ఏ శిక్ష వేయాలి. మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి. ఈ మాటలు నాటి తినడమై చంపుడ న్యాయమ్మా, అయ్యో చంపుడ న్యాయమ్మా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారయ్యో, కామె గల బోటెల పీకల బట్టి కొయ్యారయ్యో, ఆమె గల బోటెల పీకల బట్టి కొయ్యారయ్యో. శాకార జగత్కి బ్రహ్మర్షి పితామహ బద్రీజీకి, పిరమిడ్ స్పెషల్ సొసైటీ మూమెంట్ జగద్గురు బ్రహ్మర్షి పితామహ బద్రీజీ గారికి శతకోటి వందనాలు తెలియజేస్తూ ఈ రోజు వనపర్తి టౌన్ లో అత్యద్భుతంగా శాకాహార వాళ్ళు చూస్తా ఉన్నాము. ఎంతో మంది వివిధ గ్రామాల నుంచి మాస్టర్స్ వచ్చారు, వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కగా పాంప్లెంట్ పంచడము ముందుకు వెళ్దాము. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా మాంసం పనిచేసి శాకాహారం తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ షుగర్ కూడా తగ్గుతుంది శాకాహారం వలన. గుండె జబ్బులు అదుపులోకి వస్తాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఎంతో ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు శాకాహారం నుంచి.
జంతువులను చంపగలన మనకు ఆ పాపం తగిలి రోగం వస్తుంది. కృష్ణుడు చెప్పినట్లు పాపమే రోగం అనేది మనం తెలుసుకోవాలి. ప్రజలారా మేము ఇచ్చే పాంప్లెంట్ తీసుకొని చదివి ఈ రోజు నుంచి మాంసాహారులుగా మీరు పనిచేసుకొని సహకారం తీసుకొని ఆరోగ్యంగా ఆనందంగా దైవికంగా జీవిద్దామని చెప్పి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పక్కన గారి ఒక సంకల్పము. మేమందరం ఈ రోజు ర్యాలీ చేస్తా ఉన్నాము. మాకు సహకరించండి అందరూ మాంసం తంచేయాలని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శాకాహార జగత్కి ఎందుకండి महात्मा गांधी जी की जाति पिता महात्मा गांधी जी की सारी जनता लाइन फॉर्म होंगे 2 members प्लीज जाति पिता महात्मा गांधी जी की जाति पिता महात्मा गांधी जी की अहिंसा सिद्धांतानिकी अहिंसा धर्मानिकी अहिंसा అంటే శాకాహార అహింస అంటే శాకాహారం ఏ జీవుని చంపే హక్కు ఎవరికీ లేదు. జాతిపిత మహాత్మా గాంధీజీ సిద్ధాంతంతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సొసైటీ ద్వారా అందరికీ అహింసా ధర్మాన్ని బోధిస్తుంది. అహింస అంటే పెద్ద పదం, కానీ మనం చేయాల్సింది ఏంటంటే అహింసను ఆచరించాలంటే శాకాహారంగా ఉంటే చాలు, ఏ జీవిని చంపకుండా ఉంటే చాలు. ఋషులందరి మార్గం
అందుకే ఓ మనిషి మేలుకో. ఆఖరిగా ఇప్పుడు ఇద్దరిద్దరు వస్తేనే మేము సాగనిస్తాం. ఓన్లీ ఇద్దరిద్దరే రావాలి, ఇద్దరిద్దరు రావాలి, కావాలి ఇద్దరే షాట్ కావాలి. ఓన్లీ ఇద్దరిద్దరే కావాలి, కావాలి ఇద్దరిద్దరే, ఇద్దరిద్దరే. జై శాకార జగత్ కి జై బ్రహ్మర్షి పితామహ పతంజలి ఆరోగ్యానికి ఆహారం, ఆనందానికి ఆహారం, శక్తికి మాత్రం శాకాహారం, ముక్తికి మాత్రం శాకాహారం, శాంతికి శాకాహారం, శాంతికి శాకాహారం. అందుకే ఓ మనిషి మేలుకో. ఓ మనిషి మేలుకో. చంపే హక్కు ఎవరికీ లేదు. దేశీయుని చంపే హక్కు ప్రతి వీధిలోన దేవుడున్నాడు. ప్రతి వీధిలోన దేవుడున్నాడు. ప్రతి కోడిలోన దేవుడున్నాడు. ప్రతి కోడిలోన దేవుడున్నాడు. ప్రతి గుడ్డులోన దేవుడున్నాడు. ప్రతి గొర్రెలోన దేవుడున్నాడు. ప్రతి ప్రతి ఆవులోన దేవుడున్నాడు. ప్రతి బర్రెలోన దేవుడున్నాడు. ప్రతి దేవుడున్నాడు. ప్రతి రొయ్యలోన దేవుడున్నాడు. భాస్కర్ రెడ్డి గారికి, దామోదర్ సార్ గారికి, మరి రామశివ సార్ గారికి వెల్కమ్ టు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాశాఖానికి వెళ్ళి ఇప్పుడు వారి మాటల్లో 2 మాటల్లో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు మన ఈ మెగా శాఖాహార ర్యాలీకి ముఖ్య అతిథిగా వరలక్ష్మి గారికి, అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి వారి యొక్క పాదపద్మములు ఈ PSSM వనపర్తి గ్రామంలో మరి ఈ యొక్క శాఖాహారంలో పాల్గొని వారి యొక్క సన్నివేశం అందరం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ర్యాలీని ఉద్దేశించి 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. ఈరోజు వనపర్తి పట్టణంలో అత్యంత అద్భుతంగా ఈ శాఖాహార ర్యాలీ నిర్వహించిన
మొత్తం మనపల్లి మాస్టర్స్ మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మాస్టర్స్ అందరికీ వారికి చప్పట్లతో ప్రతి నెల ర్యాలీలు తెలంగాణ మారుమూల ప్రాంతంలో ఇలా మరొకసారి शाकार जगत के शाकार जगत के ज्ञान जगत के ज्ञान जगत के शाकार जगत के అన్నా రాలే ముందు స్లో బొమ్మని చెప్పేసి ఆనందానికి మనశ్శాంతికి శక్తికి మార్గం ముక్తికి మార్గం ప్రపంచ శాంతికి మానవ హారం అందుకే ఏ మనిషి అనుకో జీవహింస ఏ జీవిని చంపే హక్కు మూల జీవాలను చంపే హక్కు ముక్కుబడిన పేర్లతో జంతు బలన ఆపేయాలి ముక్కుబడిన పేర్లతో ప్రాణం పోసే శక్తి లేనప్పుడు జీవించు జీవించు
దేవతలందరి ఆహారం, దేవతలందరి ఆహారం, మేధస్సులు పెంచే ఆహారం, మేధస్సులు పెంచే ఆహారం, పోషకాల ఆహారం, ప్రతి మనిషి ఆహారం, ప్రకృతి మెచ్చే ఆహారం, ప్రకృతి మెచ్చే ఆహారం. చిన్న చిన్న పాపాలే, చిన్న చిన్న పాపాలే, చిన్న చిన్న పెద్ద పెద్ద పాపాలే, రకరకాల పాపాలే, పాపాలే లేకుంటే అందుకే మనిషి మేలుకు బుద్ధి పెంచే ఆహారం, బుద్ధి మెచ్చే ఆహారం. జీవహింస జీవహింస ప్రతి జీవిలోనా మనందరిలోనా బుద్ధుడి మార్గం, గాంధీజీ మార్గం, జీసస్ మార్గం, అల్లా మార్గం, బ్రహ్మర్షితో మార్గం, దేవులందరి మార్గం. అందుకే ब्रह्मर्षि पितामह पत्री जी महाराज की, ब्रह्मर्षि पितामह पत्री जी महाराज की, शाकाहार की, शाकाहार की, अहिंसा मार्गम, अहिंसा मार्गम, रावण मार्गम, बुद्धुनि मार्गम, कृष्णुनि मार्गम, अहिंसा मार्गम, अहिंसा मार्गम, जीव हिंसा, जीव हिंसा. మాస్టర్స్ దయచేసి కొంచెం ముందుకు అయిన తర్వాత మధ్యలో లాగే అవకాశం ఉంది కనుక ర్యాలీ కొంచెం ఒక 15 నిమిషాలు అక్కడ ఆపబడుతుంది. దయచేసి అందరూ గమనించాలి. ప్రపంచ శాంతికి మానవుని ఆహారం, అందుకే జై శాకార జగత్ కి, జై బ్రహ్మర్షి పితామహ పతిజీకి. జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. మాంసాహారం మానే రోజు రావాలి. జై శాకార జగత్ కి, జై బ్రహ్మర్షి పితామహ పతంజలికి. జీవిని చంపే హక్కు, చంపే హక్కు, చంపే హక్కు, చంపే హక్కు. శాకార జగత్ కి మాంసాహారం మానే రోజు రావాలి. ఎవరైతే టిఫిన్ చేసిన ఎవరైనా సరే అందరూ బనానా ఉంటే తీసుకోండి మేడం. అందరూ ప్లీజ్ సార్ పెద్ద రావున్నాడు సార్. మాంసాహారం మానే రోజు రావాలి.
నోటిలోని మాట అంట రాని మాటలంట వద్దు వద్దంట మాటకు అన్నరా ఆత్మసిద్ధి గడగాలి రో అన్నరా జ్ఞానము ఏ పుత్రుడంట పుత్రే ఏ పంట అన్న అంట అన్నయే పుష్టుడంట ప్రీతి అంట ధ్యానం చేస్తాము ధ్యానము చేస్తాము ధ్యానము చేస్తాము జై బ్రహ్మజీ పితామహ పతికి జై బ్రహ్మజీ పితామహ జీవన హింస సాకార ర్యాలీలకు సాకార ర్యాలీలకు సాకార సద్భావన యాత్రకు సాకార సద్భావన యాత్రకు వర్తిల్లాలి వర్తిల్లాలి జిందాబాద్ 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 రక్షిద్దాం
క్రమశిక్షణగా ర్యాలీ చేద్దాం. వర్తిల్లాలి సాకార జగత్, సాకార జగత్ జిందాబాద్. శిక్షణకు జిందాబాద్, జిందాబాద్. సాకార ర్యాలీ జిందాబాద్. రక్షిద్దాం, రక్షిద్దాం, మూల జీవాలు రక్షిద్దాం. ఈరోజు వనపర్తి పట్టణంలో అత్యద్భుతమైన మహాకారుణ శాఖాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మూగజీవుల పరిరక్షణ. ఏ జీవి మన ఆహారం కాదు, ఏ ప్రాణి మన ఆహారం కాదు. మరి మన విందు వినోదాల కోసం కానీ ఆహారం కోసం కానీ ఏ జీవిని చంపొద్దు అనే సందేశం కేవలం స్పెన్సర్ సొసైటీస్ తరఫున అందజేస్తూ ఈ అద్భుతమైన ర్యాలీ చేస్తున్నాం. మీకు అందించబడుతున్న సరఫరాలు అందుకోండి, మంచి మనసు అర్థం చేసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి, శాఖాహారులుగా మారండి, జంతు ప్రేమికులుగా మారుదాం, శాఖాహారులుగా మారుదాం. మనం ఏ మతంలోనూ ఉండొచ్చు, కానీ మనం శాఖాహారులుగా ఉండాలి. ఏ జీవిని చంపకూడదు. చర్చికి వెళ్ళొచ్చు, మసీదుకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు, వెళ్ళవచ్చు, కానీ ఏ జీవిని చంపకూడదు. శాఖాహారులుగా జంతు ప్రేమికులుగా ఉండాలి. రక్షణ కావాలి. జిందాబాద్, జిందాబాద్. శాఖాహార జగత్ కి జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. శాఖాహార జగత్ కి జిందాబాద్. అందుకే
అహింసా మార్గం అల్లా మార్గం అహింసా మార్గం అల్లా మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం కృష్ణుడి మార్గం అహింసా మార్గం కృష్ణుడి మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం మహానుభావులందరి మార్గం అహింసా మార్గం మహానుభావులందరి మార్గం అహింసా మార్గం ఋషులందరి మార్గం అహింసా మార్గం మునులందరి మార్గం అహింసా మార్గం యోగులందరి మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం